కృష్ణా జిల్లాలో టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న బైక్ పై మచిలీపట్నం వెళ్తుండగా పెడన దగ్గర గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. సాయంత్రం వరకు పొలాల్లో నిర్బంధించిన దుండగులు రాత్రి బెదిరించి వదిలేశారు. గాయాలతో ప్రభాకర్ గుడివాడ ఆసుపత్రిలో చేరారు. వైసీపీ నేత కొడాలి నానిపై పోలీసులకు బాధితులు ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో కొడాలి నాని కిడ్నాప్ చేయించి ఉంటారని ప్రభాకర్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన గుడివాడ 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, టీడీపీ సానుభూతి పరుడు దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ వ్యవహారంలో మొత్తం వైకాపా నాయకులకు సంబంధించిన హస్తం చెప్పడం ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే నిన్న పెడ నుంచి వచ్చేటప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేసినట్టు కూడా ఆయన బంధువులు కానీ ఆయన సమీప బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన పెడ నుంచి తిరిగి వస్తుండగా ఆయన్ని కిడ్నాప్ చేసి ఆయన్ని తీసుకెళ్లి పొలాల్లో తీసుకెళ్లి దాదాపు ఆయన అంతా కూడా చితక బాధిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఆయన నేరుగా కొంతమంది పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. మొత్తం కూడా దీని మీద గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనని కొంతమంది గుర్తు వ్యక్తులు వచ్చి తనను కొట్టారు అని చెప్పి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది.